వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఇతరుల యొక్క గుణదోషాలను చర్చించుకోవడం, దోషాలను వేలెత్తి చూపడం మొదలైన చర్యల ద్వారా వ్యక్తుల నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. విశేషించి ఇతరుల యొక్క సంభాషణలను మధ్యలో ఆపకుండా ఉండడం కూడా చాలా అవసరం. అలాగే మీ మాట్లాడే తీరు ఇతరులకు మేలు చేసేదిగా ఉండేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో కొంత దోషం కనిపిస్తోంది, కానీ ఆ దోషము ఆహారం వల్ల వచ్చిన దోషంగా భాషిస్తోంది. అందువలన సమయానికి తగినటువంటి వ్యవహారాల్ని ప్రవర్తిస్తూ ఇతరులకు మేలు చేస్తూ సజ్జన సాంగత్యంతో కాలాన్ని గడుపుతూ ఉపకారం చేయడం ఒకటే లక్ష్యంగా జీవించడం వలన ఆనందాత్మకమైన జీవనం లభిస్తుంది. ఎన్నిటినో మనం సాధించినటువంటి సత్ఫలితాలను పొందగలుగుతాం. మీరు మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది కాబట్టి వారికి సహకరించటం, అలాగే వారికి మేలు చేసేటువంటి ఆలోచనలను వారికి చెప్పడం, అలాగే రాజకీయ నాయకుల యొక్క అండదండలతో పలుకుబడితో కొన్ని కొత్త కార్యక్రమాలను రూపొందించుకోవడం, వాటిని సమగ్రంగా నిర్వర్తించగలగడం, అభివృద్ధిని సాధించటం వీటికి అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తం మీద చూసినప్పుడు ఏలినాటి శని యొక్క ప్రభావం చేత వ్యక్తి కొంత ఆలస్యంగా ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రకమైనటువంటి విధానాల్ని పాటించకుండా సమయ పాలన అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్లనువులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విజయాలను అధికంగా సాధించగలుగుతారు. గ్రహదోషాలని కూడా అధిగమించగలుగుతారు.